కేదార్ని అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో కేదార్ కోసం లంచ్ ప్రిపేర్ చేసి ధాత్రి తీసుకువద్దామని వంటలన్నీ చేస్తూ ఉంటుంది. ఇదే సరైన అవకాశం అని యువరాజ్ కాచుకొని ఉంటాడు. ధాత్రి వాటర్ కోసం పక్కకు వెళ్ళగానే వెంటనే కిచెన్లోకి వచ్చి అక్కడ ధాత్రి తయారు చేస్తున్న టిఫిన్ లంచ్ బాక్సుల్లో మొత్తం కూడా విషాన్ని కలిపేస్తాడు. ధాత్రి వచ్చే లోపల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధాత్రి చూసుకోకుండా టిఫిన్ బాక్సులన్నింటినీ కూడా ప్యాక్ చేసుకొని బుట్టలో పెట్టుకొని స్కూటీపై కేదార్ కోసం బయలుదేరి స్టేషన్కి వస్తుంది. వీడి ప్రాణాలు పోయేటప్పుడు నేను కూడా చూసి సంతోషపడాలి కదా, అందుకే నేను కూడా నీతో పాటే వస్తున్నా అని యువరాజ్ కూడా వెనకాలే స్టేషన్కి వస్తాడు. తర్వాత ధాత్రి లంచ్ తీసుకురావడం, అబ్బా గుమగుమలాడిపోతున్నాయి ధాత్రి అంటూ కేదార్ తినడానికి కూర్చొని ఉంటే, నేను తినిపిస్తాను కేదార్ అని ధాత్రి చాలా ప్రేమగా కేదార్కి తన చేత్తో తినిపిస్తూ ఉంటుంది. తినిపించవే తినిపించు, నువ్వు తినిపించే ఈ ముద్దలే ఆఖరి ముద్దలవుతాయి, వాడి ప్రాణాలు పోతాయి అని యువరాజ్ చాటు నుంచి చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా ధాత్రి విషం కలిసిన అన్నాన్ని కేదార్కి తినిపించగానే ఒక్కసారిగా కేదార్ గొంతు పట్టుకుంటాడు. కేదార్ ఏమైంది ఏమైంది అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఈ లోపలే కేదార్ నోట్లో నుంచి నురగలు రావటం, అలా నురగలు వచ్చిన మరుక్షణం కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు ధాత్రి కేదార్ కేదార్ అని ఏడుస్తూ కేదార్ ఏంటూ పలకకపోవడంతో కేదార్ కేదార్ అని ధాత్రి ఏడుస్తూ ఉంటే, ఎస్ వీడి ప్రాణాలు పోయాయి అని యువరాజ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. కళ నిజమా? రేపటి ఎపిసోడ్లో చూద్దాం.